సో పెద్ద నరేష్, చిన్న నరేష్ అండ్ రామ్ ప్రసాద్ గారు రండి ఇక్కడ. సో మొత్తానికి మీ అత్తగారిని ఇంప్రెస్ చేయడానికి ఏం చేయబోతున్నారు? అందుకే కదా మిమ్మల్ని పిలిపించింది, మీరు ఏం చెప్తే అది చేస్తాం. యమునా గారిని మెప్పించడానికి డైరెక్ట్ గా నాటకాలు వెళ్తే బాగుంటుంది. కొంచెం వార్మ్ అప్ చేద్దాం, గేమ్ ఆడదాం. ఓకే, గేమ్ ఆడదాం. మనం అందరూ కలిసి కప్పుల్ రింగ్ ఆడదాం. కప్పుల్ రింగా? కప్పుల్ రింగా? కప్పుల్ రింగ్ కాదయ్యా, కపుల్ రింగ్. ఈ కొత్తగా ఉంది, అది ఆడదాం. ఓకే, సో సెట్ అప్ ప్లీజ్. రింగ్స్. రింగ్స్ అంటే ఇవ్వా? ఈ రింగ్ అనుకున్నానే, దీంతో గేమ్ ఏంటి? ఈ చిన్న రింగ్ లో ఎక్కువ మంది పట్టరు. ఇందులో పడతారు మరి. అత్తని అల్లుడిని కలపాలి కదా. అవును. మన పెద్ద నరేష్ కి 2 మర్దలు ఉన్నారు. సో వాళ్ళని కలిపి ఒకే రింగ్ లో ఆట ఆడిస్తే ఎవరో ఒకరు పడతారు కదా. ఏంటి ముగ్గురు కలిపి ఒక రింగ్ లోనా? పెళ్ళైపోద్ది, అత్త ఇంటికి వచ్చేస్తుంది. ఈ గేమ్ ముగ్గురు నలుగురు ఆడకూడదా? నీకు ఇప్పటికే ఒకటి అయ్యింది, 2 పిల్లలు ఉన్నారు, నీకెందుకయ్యా? ఆ గేమ్ అర్థమైపోయింది. కపుల్స్ సెలెక్ట్ చేస్తాను. నరేష్, ఈ రింగ్ వేసుకొని నచ్చిన అమ్మాయి తెచ్చుకెళ్ళి. అందరూ బాలేరు. ప్రియా ఉంది అక్కడ. బాగున్నానని చెప్పొస్తా. బాగున్నా. మాతి, భాస్కర్ మిత్రకి ఇది. ఈ ఆనందం సందర్భంలో తాతగారు ఆడుతున్నారు ఈ గేమ్. తాతగారా? ఎవరితో ఆడతారు? గేమ్ అయితే అర్థమైంది కదా. రింగ్ ని అసలు చేతులతో ముట్టుకోకుండా పైకి తీసుకొని రావాలి. ఓన్లీ బాడీ మూవ్మెంట్స్ తోనే. ఫస్ట్ 2 కపుల్స్ తో ఆడుతున్నాము. ఇటువైపు నుంచి రాఘవ్ గారు, అటువైపు నుంచి రమేష్ గారు. ఫస్ట్ సీనియర్ సిటిజన్స్ తో స్టార్ట్ చేద్దాము, రండి. సో ఫస్ట్ 2 కపుల్స్ రెడీ, మ్యూజిక్. జారు మిఠాయో నా జారు మిఠాయా, చేతులు లాగినా చాలా లేట్ గా లాగారు. డ్రెస్ ఇష్యూ అందరికీ ఉంది. ఫస్ట్ రౌండ్ లో రాఘవ్ గారు విన్నర్స్. రండి, మీరు ఫినాలే నుంచి అవుట్. చిన్న నరేష్ అండ్ భాస్కర్ గారు రండి. ఓకే, మ్యూజిక్. కిందకి వెళ్ళింది, ఎక్కడ లేపారు? పైకి రావాలి. ఏంటో భాస్కర్ అన్నది, ఆ రింగు పైకి రాదు, ఆయన పైకి రాడు. ఏం చేస్తున్నావురా? ఆడాల్సింది ఈ ఆట కాదురా. గేమ్ ఆడండి, మీరు ఆడండి. నరేష్, ఇట్రా. ఏం చేసావు ఇప్పుడు దాకా? నేనా గేమ్ ఆడా. నువ్వు గేమ్ ఆడినా కప్పు కొట్టలేవురా. మరి నెక్స్ట్ కపుల్ వచ్చి పెద్ద నరేష్ అండ్ రామ్ ప్రసాద్. Yes. కమ్ ఆన్. 3, 2, 1 మ్యూజిక్. ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల, చింపకు చింపిల్ల, ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల, కళ్ళకు రేగండ, ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల, మందుకు మంచిల్ల, ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల. రామ్ ప్రసాద్ గారు. ఆల్ రైట్, కంగ్రాచులేషన్స్. మీరు కూర్చోవచ్చు. మాకు ఒక అవకాశం మేడం, ప్లీజ్ మేడం. మీకు ముగ్గురు కలిపి ఒక రింగ్ ఇస్తాను, థియేటర్ తీద్దాం. ఇది దాడి బయట చెప్తాను. రెడీ, 3, 2, 1 గో. నీకు ఎవరికి కావాలరా? నాకు నీలిమ గారు. ఇంద్రజ మేడం, ప్లీజ్ మేడం. సరే, ఓకే, ఒక్క కండిషన్. చెప్పండి మేడం. మేమందరం నిజంగా జెన్యూన్ గా నవ్వుకునేటట్టు ఒక్క పంచ్ చెప్పండి. మేడం ఆఫర్ ఇచ్చారు, ఒక పంచ్ చేసి మమ్మల్ని అందరూ నవ్విస్తే మీరు ఈ గేమ్ ఆడొచ్చు. నేను గుండు చేపించుకున్నాను అన్నమాట. ఓకే, అడగండి. గుండు ఎందుకు చేయించుకున్నావు? జుట్టు పెరుగుతుందని. నవ్వాల్సింది జెన్యూన్ ఆడియన్స్, మీ పేడ్ బ్యాచ్ కాదు. హార్ట్ఫుల్ గా నవ్వారు మేడం. మీ ఓటమికి కారణం అక్కడ పక్కనున్న వాళ్ళే, చూసుకోండి. చెత్తనా రే నాన్న, హ్యాపీ బర్త్డే రా. ఏమే ఏంటిదా? అవేం తెలియకుండానే ఎంత పెద్ద కొడుకున్నాడా మనకి? ఆది గారు, మీకు ఒక స్పెషల్ గిఫ్ట్.
నానమ్మ ఇంద్రజ, బాబాయ్ రాంప్రసాద్ ఆశీస్సులతో నా కష్టం, నా శ్రమ, నా శక్తి, నా చెమట చుక్క, నా సమయం, నన్ను సమాజానికి మగాడిగా పరిచయం చేసిన నా కొడుకు రోహన్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. పైన చెప్పింది అంత అబద్ధం, ఇట్లు సౌమ్య. ఎవరండి ఇది? ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ఎక్స్ కాదు వై కాదు దాన్ని అబద్ధమని చెప్పు. కాదు అంటే పెళ్లికి ముందు ఉంటాయి కదే అలా. నీతో ఉంటే కరిగే కాలం నువ్వు లేకుంటే కదలను అంటూ నెలలో ఉండే తేదీ కూడా ఏడాదయ్యిందే. నీ వైపే తెరచాపను తిప్పేసా. మీరు ఇంకా గొప్ప సింగర్స్ గా చాలా 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 పాటలు పాడాలి. మీరు పాడిన పాటలు ఇలాగే స్టేజ్ మీద చాలా మంది పాడాలి. వందంతలయ్యేనా అందం నువ్వు నా పక్కన ఉంటే వచ్చంలా వెలిగా ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే. ఇంద్రజ గారు ఐస్ క్రీమ్లు అంటున్నారు. ఏ ఎదవెళ్ళి ఏం చెప్పినా ఇట్టే కరిగిపోతారా పాపం. ఆ ఎదవ మీరే కదా. నీకు జ్యూసు, నీకు ఐస్ క్రీమ్ రెండు తెస్తా, ఆగండి. ఇదేంట్రా చపాతీ పిండిలా ఉంది. అరే ఒక్కటైతే అర్థమైందిరా, ఇక నువ్వు జీవితాంతం ఇంతే. బ్లాక్ బస్టర్ పర్ఫార్మెన్స్. ఈ గ్రీటింగ్ కార్డ్ ఎంత బాగుందో. మై లవ్. ఏ రోజు ఇచ్చావు నువ్వు ఇది? రబ్బుగా ఇది మహతి గారి చీర్రా. దాని దగ్గర తీసుకొచ్చి దీనికి ఇస్తావరా? పెట్టావు కదరా ఫిట్టింగ్. సో ఫస్ట్ నుకరాజు. నూకరాజు గాడికి 600కి 490 10th. నేను లా చదువుతున్నాను మేడం. లా చదివేది కూడా వాడి కేసులు వాడే వాదించుకోవడానికి. భాస్కర్ గారు. కింద చూడండి, మామూలుగా పాస్ అవుట్ అని రాస్తారు కదా, గెట్ అవుట్ అని రాశారు. 5 మాది. దాని ఫోటో బాగుంది. పైసకి పనికిరాని అన్నారు, ఇంట్లో నుంచి దొబ్బేసిన 1 లక్షతో 5 లక్షలు చేసి చూపిస్తా. హలో అన్న. వారం అన్నావు, 4 వారాలైంది. డబ్బులు ఇస్తావా, ఇంటికి రమ్మంటావా? డబ్బు అన్నీ ఇచ్చింది, ఇప్పుడు చావును కూడా వస్తుంది. బెట్టింగ్ బారిన పడి ఇలా ప్రాణాలు కోల్పోయిన ఎంతో మంది అమాయకుల కథ.